ఖతర్నాక్ కామెడీ షో. బండుగొట్టు వాడకట్టు లెసుకెటట్టు గుద్దితే చూసుకో అత్త షేరు. నేను పోలీస్ని, వైబ్రేషన్ ఉందా? నేను డాక్టర్ని, వైబ్రేషన్ ఉందా? నేను యాక్టర్ని, వైబ్రేషన్ ఉందా? నేను అత్తని, అది అత్త అంటే వైబ్రేషన్. కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, సీఎం అయినా, పిఎం అయినా, చివరికి నాగబాబు అయినా ఒక అత్తకు అల్లుడే. ఏమంటావు అల్లుడు? అంతే కదా అత్త. మా అత్త చేతులు నాన్న సంకల్ నాకితే గానీ అత్త పోయింది రా. ఇప్పుడేమో అత్త కోడల్ని కూతురులా చూసుకోవాలి, అత్త కోడల్ని లాలించాలి, అత్త కోడల్ని పాలించాలి అంటున్నారు. నా కూరలో కరేపాకేం కాదు. నా అత్త నన్ను కూతురులా చూసుకుందా? నేను ఎందుకు నా కోడల్ని కూతురులా చూసుకోవాలి? ఏ రోజా గారు, మీ అత్త మిమ్మల్ని కూతురులా చూసుకుందా? చూసుకోకపోతే అయినా అత్త కోడల్ని కూతురులా చూసుకుంటే అత్తని ఢిల్లీకి తీసుకెళ్ళి డాక్టరేట్ ఇస్తారా, లేకపోతే మెడలో ఏదైనా అవార్డు ఇస్తారా? అత్త ఎంత పాజిటివ్ ఉన్నా లోకంలో అత్త అనే క్యారెక్టర్ ఎప్పుడు నెగిటివ్నే. అర్థమైందా? నీ కూరలో నా కరివేపాకు. ఇప్పుడు చెప్తున్నా, నా అత్త నన్ను ఎంత టార్చర్ పెట్టి ఎంజాయ్ చేసిందో నేను కూడా నా కోడల్ని టార్చర్ పెట్టు, దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. ఈ అత్త అనే పోస్ట్ కి న్యాయం చేస్తాను. నా కోసం పూలు చేయమన్నా, నువ్వు పూలకు కకృతి పడి నా కోసం పూలు చేయమన్నా, నీ కోసం పూలు అడవి నుంచి తీసుకొస్తానే అన్నాడు, అడవి పాలయ్యాడు. నా చేతిలో మిస్ అయ్యావు. నువ్వు నా కోడలుగా ఉండి ఉంటే ఎండి చేపని వేయించుకొని తిన్నట్టు తినేదాన్ని. నీ ఏషాలు చూస్తే ఒళ్ళంతా కంపరం ముడుతుంది. ఆయన నువ్వు నా హోమ్ డిపార్ట్మెంటే కాదు, నీతో డిస్కషన్ ఏ వేస్ట్. వేర్ ఇస్ మై హోమ్ డిపార్ట్మెంట్? ఒసే కోడలా కోడలా, నా కొడుకు పిల్లమా, పాసి ముఖం దానా, ఎక్కడ తెచ్చావే? అత్తయ్య 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 అబ్బో అత్తే 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 ఆపు నీ మెలో డ్రామా. ఊరుకో అత్త, నీ డ్రామా ముందు నాది కూడా ఓ డ్రామానే. అబ్బో నా కోడలు పనిచేసింది పనిచేసింది పనిచేసింది. పంచులు మానేసి పనులు చేయి, అర్థమైందా? నక్కిన కోడిలా నా కాళ్ళ దగ్గర పడి ఉండు, లేకపోతే కోసుకొని కూర వండుకొని తినేస్తా నీ కూరలు నా కరివేపాకు. అర్థమైందా? ఇల్లు తుడు. ఇల్లు నీట్ గానే ఉంది కదా అత్త, ఇప్పుడే తుడిసానుగా. అవునా? ఇప్పుడు చూడు అత్త, ఇది చాలా టూ మచ్ అత్త. తుడిసిందే మళ్ళీ మళ్ళీ తొడమంటున్నావు. నేను ఇంట్లో ఏమైనా పని మనిషిని కాదు, 10 లక్షల కట్నం ఇచ్చి వచ్చా. నీ కూరలో నా కరివేపాకేం కాదు. పెళ్లి భోజనాల్లో ఇటు కూర్చోబెట్టి అటు లేపేసరికి అయిపోయింది నీ 10 లక్షలు. అయినా అత్త కోడలు అంటే కలిసిమెలిసి ఉండాలి, ఇలా మాటకి గొడవలు పడకూడదు. అబ్బో అత్త మెత్త కలిసిమెట్టు ఉండాలని ఏ గవర్నమెంట్ లో చెప్పింది, ఏ స్టేట్మెంట్ చెప్పింది? పక్కింటి సావిత్రి చెప్పింది కదా, పక్కింటిది. అత్త ఇంట్లో లేకపోతే చాలు, ఎదురింటి కరివేపాకు, పక్కింటి కరివేపాకు, ముందింటి కరివేపాకు, ఒక గద్దె దగ్గర కూర్చొని నీ అత్త షాడిస్టగా, నీ అత్త సైకోస్టగా, నీ అత్త పెద్ద పిసినారంటగా అంటుంటారు. మీరు మామూలు జిగిడీలు కాదే. అత్తల గురించి మాట్లాడితే పింగిడీలు పగిలిపోతాయి. ఏమనుకుంటున్నావు? నువ్వు కావాల్సిన టూ మచ్ చేస్తున్నావు ప్రతిదానికి. ఓ శారీజం నీ టూ మచ్. మా అత్త నాకు 4 మచ్ చేసింది, అప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి? పాసిపడదానా? నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదత్త. ఆ పోసాలు ఇంకా నేను మాట్లాడేది కరెక్ట్ కాదంట. నా కోడలు ఎలా మాట్లాడు నాకు నేర్పిస్తుంది, సరేనా? ఓ రమణమ్మ, నువ్వు కూడా విను. మనం మాట్లాడేది కరెక్ట్ నేర్పి పాసిపడదా నేర్పి. నరికి పోగులు పెడతాను ఎదురు సమాధానం చెప్పావంటే నీ కూరలో నా కరివేపాకు మోచేయితో గుత్తే 3 చెర్ల నీళ్ళు తాగాలి. అర్థమైందా? తొర్రి పడదానా? ఎవరు తొరిపల్ల ఎవరు పాసిపోకో ఎందుకంటావు? అమ్మో ఎదురుకెదురు సమాధానం, ఎదురుకెదురు సమాధానం చెప్తావే నువ్వు. అమ్మా నిన్ను అమ్మా చేతిరా. ఎవరు అమ్మ, ఎవరు కొడుకు? మీ అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది. ఏమైందమ్మా? ఏమైంది? అంత వద్దులేరా, నీకు దండం పెడతా. నీకో దండం, నీ పెళ్ళానికి ఒక దండం. వద్దులేరా, మీరే హ్యాపీగా ఉండండి. మీ మధ్యలో నేనే బరువుని కదరా, నేనే ఎక్కడో కాస్ట్కెళ్ళి. ఏమైందమ్మా? ఎదురుకి ఎదురు సమాధానం చెప్తుందిరా అది. ఎదురుకి ఎదురు మాట్లాడుతాందా? అసలు నువ్వు ఏమనుకుంటానవే నువ్వు? అదండి మా అమ్మకి ఎదురు చెప్తావే నువ్వు? నేనేం చెప్పా? అయ్యే మా అమ్మకి ఎదురు చెప్పలేదు. మా అమ్మకి ఎదురు చెప్తావే నువ్వు? నీ సంగతి ఇట్లా కాదే. బెడ్రూమ్ లో అత్తత పెట్టుకుంటే అలాగే ఉంటది. అయితే ఆత్మకూర లేకపోతే గంట ఆత్మకూరే. ఏంటిదే వద్దనేది? నీ సంగతి నేను చెప్తానే. నిన్ను అలా వదిలిపెట్టాలి.
దండం పెట్టిన ఊకోను అది దండం పెట్టి ఇదిగో ఇట్లా నిన్నే ఒళ్ళు పిగులుతుంది ఏమనుకుంటావు ఒళ్ళు పిగులుతుంది అమ్మా నాతో నక్కలు అది మరి 5 నిమిషాలు నక్కలు చెప్తాను నక్కలు అమ్మా ఏమనుకున్నావు నువ్వు నరికి పోగులు పెడతా చాలేరా నీ కోపం ఎక్కువైపోతుందిరా ఏందమ్మా నాకు అమ్మ అంటే ప్రాణమమ్మా ప్రపంచంలో ఎవరన్నా పట్టించుకోనమ్మా కానీ పెళ్ళామున్నా చూసావా ఆగరా రే నీ కోపం ఎక్కువైపోతుందిరా నువ్వు కొద్దిగా కొబ్బరి నూనె పెట్టుకో రోజు తలంతా చల్లబడుద్ది ఏం బిడ్డ ఏందమ్మా నీ ఒళ్ళంతా కాలుతానందమ్మా లేదురా నేను ఇల్లంతా కాలుతాను నువ్వు కూర్చోమ్మా నీకోసం టాబ్లెట్ తీసుకొస్తా నేను ఇప్పుడే వస్తా టాబ్లెట్ తీసుకొస్తా ఎందుకురా తల్లి అంటే నీకంత పిచ్చి పిచ్చి నా కొడుక చూసారా అత్తతే పెట్టుకుంటే అలాగే ఉంటది ఎందుకు అది అత్త పెట్టుకుని కెలికించుకొని కట్టించుకున్నాడు కోడలా కొడుకు పెళ్ళమా సిమిడి నాన్న బయటికి రా ఏంటి అది హల్వానా అదే అత్తయ్య నీ కొడుకు నా ముఖాన్ని హల్వా కింద కొట్టాడు కొడతాను మరి అత్తతో పెంచుకుంటే హల్వా కాదు నెక్స్ట్ నీకు గులాబ్ జామే అవుద్ది అర్థమైందా కాఫీ పట్టుకురా పో ఏంటే నిలబడి దున్నపోతులా చూస్తున్నావు విసిన కడతా గాలి విసురు ఫ్యాన్ గాలి ఉంది కదా అత్తయ్య నాకు ఆ గాలి వద్దే నీ గాలి కావాలి నీ గాలి తొర్రి పళ్ళదానా ఎందుకో ఆగాలే కావాలి పనికి మరి పళ్ళు పచ్చి గాలి పళ్ళు గాలి బుద్ధులు ఏమన్నావే నాది గాలి పనుల నాది గాలి బుద్ధులా అంటే నా కొడుకు వాళ్ళ నాన్న పెద్దగాలిగాడు పైకి వెళ్ళింది దీని గాలి మాటలను వినిపించడానికి ఇక్కడ నన్ను కింద పెట్టావు గాలిన కొడక నన్ను కూడా తీసుకెళ్ళచ్చు పైకి నీ ఊరలో నా కరివేపాకు అమ్మో నన్ను గాలి మాటలు అంటావా నువ్వు అమ్మా ఈ టాబ్లెట్ వేసుకోమ్మా టాబ్లెట్ వేసుకో నీ టాబ్లెట్ మీద మన్ను కూడా పోరా అటు పో మళ్ళీ ఏమైంది వద్దురా నీ పిల్లానికో దండం నీకో దండం రా నేను ఎక్కడైనా వెళ్ళి బతుకుతాను రా అమ్మా ఏమైంది గాలి నా కొడుక గాలి ఏందమ్మా గాలి నేనలేదురా అది అంటుంది నువ్వు గాలి నా కొడుకు అంటే మీ నాన్న పెద్ద గాలి కాడంట నువ్వు జరగమ్మా ఏంది 5 నిమిషాలు అయితే నీ ముఖం మొత్తం హల్వా చేసి బుద్ధి లేదని నీ అమ్మ అసలు నేను ఇట్లా కాదే వదరా అరే కోడల్ని కొట్టించిన చెడ్డ పేరు నాకు ఎందుకు వదిలే బిడ్డ అబ్బో నువ్వు ఇట్లానే అది నెత్తి మీద జాయిన్ చేస్తుంది ఇట్లా రమ్మంటే ఇలా నాలంటది అది నానే నిన్ను అమ్మా ఏదో మాట వరకే వద్దులే అంటాం కోడల్ని అలా గుద్దుతుంటేనే అత్త క్యారెక్టర్ అలా బిల్డప్ అవుతుంటది నా కూరలు నా కరివేపాకు క్రికెట్ టీవీలో చూస్తే ఏం బాగుంటది గ్రౌండ్ లోనే చూస్తే బాగుంటది దాన్ని ఎలా గుద్దుతున్నాడో చూస్తా మా అమ్మకి ఎదురు చెప్తావే నువ్వు మా అమ్మకు లేదు మా అమ్మకి ఎదురు చెప్తావు బిడ్డ ఆ చేత్తో నాకు కూడా చికెన్ పీస్ పెట్టి బిడ్డ ఇదా అమ్మా నీ బతుకుచ్చాడా నీ డైలాగ్ డెలివరీ వేరు లోపల బాడీ లాంగ్వేజ్ వేరు ఉందేంట్రా ఇక్కడ బయట అత్త క్యారెక్టర్లు ఎంజాయ్ చేస్తున్నాం అనుకున్నా లోపల వెళ్ళి భార్య భర్తలు ఎంజాయ్ చేస్తున్నారా మీరు అరే ఈ దొంగ నా కొడుకులందరిది బెడ్రూమ్ బయటే పౌరుషాలు బెడ్రూమ్ లోకి వెళ్ళారనుకో పిల్లలకి బానిసాలు దరిద్రులు నేను కూడా ఒక మంచి పౌరుషంలో ఉన్న కొడుకుని కన్నా అనుకున్నా ఇది కాంప్రమైజ్ నా కొడుకుని కన్నాను ఇప్పుడే తెలిసి కాంప్రమైజ్ కావాలమ్మా అందుకేరా నేను చెప్పేది అందుకే చెప్తున్నా మీ ఇద్దరి మధ్యలో నేనే భారంరా నువ్వు పెళ్ళాలు నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండరా నేనే వెళ్ళిపోతాను రా నేనే కదా భారం నేనే ఎక్కడ వెళ్ళొద్దమ్మా ప్రతి ఆడదానికి ఒక కోరిక ఉంటుందిరా ఏందమ్మా పెళ్లి కావాలన్నా పెళ్లి కాదురా తల్లి కావాలన్నా తల్లి కాదురా కోడల చేతిలో అత్త అని పిలిపించుకోవాలని ఉంటది ఈనాటి దొంగ నా కొడుకులు పుట్టితే కోడలు అత్తగత సొత్తు కూడా పిలవరు 30 సంవత్సరాల నుంచి మేము అత్త చేతిలో నానా సంకలు నాకుతాం పనులు చేసుకుంటూ ఎందుకో తెలుసా మొగుడు మీద ప్రేమతో కొడుకు మీద ప్రేమతో కాదు అత్త అనే పిలుపు కోసం
అత్త అనే క్యారెక్టర్ కోసం సూర్యకాంతం నుంచి సూర్యకవాణి వరకు ఎంతమంది ఆడవాళ్ళు కష్టపడుతున్నారో తెలుసారా నీకు? రే మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ ని పక్కన పెట్టేసి అత్తారింటికి దారేది సినిమాలో అత్త చేతులు పట్టుకొని ఏడ్చారా. అదిరా అత్త అంటే చెత్త నా కొడక. థు. ఏ రోజా గారు మీకు కూడా అత్త అని పిలిపించుకోవాలని ఒక ఉండదా? ఎందుకుండదు? మీ కొడుకుని ఈనా కొడుకులాగా పెంచకండి. ఈనా కొడుకులాగా పెంచారనుకో జీవితంలో అత్త అని పిలిపించుకోలేరు. అర్థమైందా? అందరు కోడలకి చెప్తున్నా, అత్తే కదా అని అత్తని సులువుగా చూస్తే కోడలందరిది పింగిడి పగిలిపోతాయి. ఏమనుకుంటున్నావు? మీ కూరలో నా కరేపాంకు ఏరా బాంబో. అదే జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళ మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. డాన్సింగ్ పాట తీసి పాసిన లీడర్ అంటే ప్రతి ఒక్కరికి లోకువే. ఈ రోజు నా శోభనం వాట్స్ గోయింగ్ ఆన్ రవి? వాట్స్ గోయింగ్ ఆన్? ఏంటే మన పెళ్ళైంది కదా, కొద్దిగా ఎక్సైట్మెంట్ ఉండదా? జనరల్ వాళ్ళ బిహేవ్ చేయకు రవి. నువ్వు ఐసీయూలో ఉన్నావు తెలుసా? ఐసీయా? నీ అమ్మ శోభనం కదా అనుకుని ఇప్పటిదాకా. డాక్టర్ కదా. సారీ చెప్పు. ఐసీలో ఉన్నా. నాకు నీట్నెస్ అంటే పిచ్చి. అర్థమైందా? ఓవర్ ఎక్సైట్మెంట్ డోంట్ ఓవర్ ఎక్సైట్మెంట్. ఓకేనా? ఓకే. స్టూపిడ్. మిల్క్ తెచ్చావా? ఏం చేస్తున్నావు? మిల్క్ నేల ఎందుకు ఇలా తాగుతున్నావు? నీ నోట్లో ఎన్ని క్రిములు ఉన్నాయి తెలుసా నీకు? నోట్ల క్రిములా? ఆ పని నేను తాగితే నువ్వు నోట్లో ఉన్న క్రిములు నా నోట్లోకి వస్తాయి. పిచ్చిదానా? శోభనం రోజు ఇవన్నీ డిస్కషన్ ఏంది? ఓ షాట్ 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 షాట్. ఎన్ని క్రిములు ఉన్నాయి తెలుసా నీ చేతి మీద? క్రిములా? ఇక్కడ ఎక్కడ? నీ స్టూపిడ్ ఫెలో బిహేవ్ చేయకు. అర్థమైందా? స్టూపిడ్ లాగా బిహేవ్ చేయకు. ఇదిగో చూడు. ఓ షాట్ షాట్. ఇన్ని క్రిములా? స్టూపిడ్ ఫెలో తీసుకో. డెటాల్ తో క్రిములు చేస్తాయి. ఓకేనా? ఓకే. స్టూపిడ్ లాగా బిహేవ్ చేయకు. సరే. నాగబాబు గారు చెప్పినట్టు కామాండ్లా బిహేవ్ చేయకు. ఓవర్ ఎక్సైట్ కాకు రవి. ఓకేనా? ఓకే. నాకు నీట్నెస్ అంటే పిచ్చి. ఓకేనా? సరే ఇవన్నీ మాటలు పక్క పెట్టి శోభనం. ఒకసారి నాలుకతి. ఏంటి నాలుక అంతా సాగింది? మందు తాగుతావా? మందు తాగితే నాలుక సాగుతుందా? ఇది తాగినోని కూడా తెలియదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అంటే డూప్లికేట్ డాక్టర్నా? చుప్పిలా బిహేవ్ చేయకు. అర్థమైందా? ఒకసారి నీ ముక్కు చూపించు. నీ ముక్కు హోల్స్ అంటే ఇంత పెద్దగా ఉన్నాయి. అంటే నువ్వు సిగరెట్ తాగుతావా? సిగరెట్ తాగితే ముక్కు హోల్స్ పెద్దగా అవుతాయా? ఇది తాగినోని కూడా తెలియదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అంటే డూప్లికేట్ డాక్టర్నా? రవి, నీట్నెస్ అంటే నాకు పిచ్చి. అర్థం చేసుకో. ఓకేనా? సరే రా. చేతి స్టూపిడ్ ఫెలో. గ్లౌజ్ వేసుకో. శోభనం గదిలో గ్లౌజ్ లేదంటే వేసుకోమన్నానా? అమ్మ వేసుకున్నా. చల్ ఏంటి దా. ఇప్పుడు ఎలా ఉంది? గ్లౌజ్ వేసుకొని చేస్తే ఏముంటది? అదే ఇప్పుడు నీ క్రిములు నాకు రావు, నా క్రిములు నీకు రావు. ఓకేనా? మాట్లాడతాను. స్టూపిడ్ ఫెలో. షట్టి. ఓకే. అమ్మ ఇప్పుడు లైన్లోకి వచ్చింది. అమ్మా ఇప్పుడు దీనికోసం వెయిట్ చేస్తాను. అమ్మ ఈ షర్ట్ వేసుకో. ఏ షర్ట్ అయితే ఏమున్నది? చల్ మనకు శోభనం కావాలి అంతే. చల్ రా. ఓకే నేను వేస్తున్నాగా. ఏంటో ఇది శోభనం గదిలో పేషెంట్ కేసినట్టు పచ్చ డ్రెస్ వేసినావు. ఇప్పుడు నీ క్రిములు నాకు రావు, నా క్రిములు నీకు రావు. నాకు నీట్నెస్ అంటే పిక్చర్. అర్థమైందా? మెంటల్ దానిలోకి మాట్లాడకాను. ఓకే. శోభనం గదిలో తీసుకొచ్చి ఇది ఏంటో పిచ్చి పిచ్చి. ఏంటి ఆయాసపడుతున్నావు? ఆయాసం నాకెందుకే? ఆయాసం ఎందుకు? ఒకసారి రౌండ్ గా తిరుగు. పరిగెత్తు చూస్తా. ఒకసారి పరిగెత్తు. స్టూపిడ్ ఫెలో. నీట్నెస్ లేదు, పాడలేదు. ఓకే. ఇప్పుడు రా, నేను శోభనానికి రెడీ. ఏంటి ఎంత డల్ అయిపోయావు నువ్వు? పరిగెత్తుగా డల్ అయిపోయావు. స్టూపిడ్ ఫెలో. అస్సలు ఎనర్జీ లేదు, పాడలేదు నీకు. ఒక్క నిమిషం ఉండు. హాయ్ హలో నమస్తే. ఈ రోజు నీట్నెస్ కే మారిపోయిన ఒక డాక్టర్ ని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హాయ్ మేడం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. చెప్పండి. అది యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హలో సతీష్, వాట్ ఆర్ యు డూయింగ్? యువర్ ఫ్రెష్. ఓకేనా?
పైన కూర్చోండి, కిందకి దిగు. ఇది రికార్డెడ్ కాదు, లైవేగా. లైవ్ మేడం, ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది. ఓకే, వస్తే శోభనమే ఈ రోజు మనది. అందుకే లైవ్ పెట్టుకున్నా. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఐఎమ్ డాక్టర్ సురేఖ. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే యాపిల్ తినాలి. ఆపిల్ అనేది చాలా ముఖ్యం. ఒక మనిషికి ఎంత ఎనర్జీ ఇస్తుందంటే ఈ ఆపిల్ వల్ల ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఒక ఆపిల్ ఇలా తింటే వస్తే శోభన నాదే. లైవ్ వాడిది. ఓకే మేడం, ఓకే మేడం, ఆరోగ్యం గురించి మీరు చాలా బాగా చెప్పారు. ఓకే, ఒక మనిషిలో స్పర్శ రావాలంటే మీరు ఏం చేస్తారు? ఒక మనిషిలో స్పర్శ రావాలంటే ఈ చెయ్యిని ఇలా తీసుకొని ఇంకో చెయ్యి ఇలా పెట్టండి. ఇలా చెప్పి అలా రుద్దితే అక్కడ స్పర్శ వస్తుంది. ఆ స్పర్శ వల్ల శోభనం నాదే. లైవ్ వాడిది. ఈ స్పర్శ వల్ల మనిషిలో ఆ రక్త కణాలు ఉంటాయి చూడండి, ఇక్కడ ఉన్న రక్త కణాలన్నీ బాడీలో చాలా వేడెక్కి ఆ బాడీలో ఉన్న మనిషిని యాక్టివ్నెస్ చేస్తుంది. అంటే వాడి దగ్గర లేవనే క్రిములు వాడి దగ్గర లేవా? స్టూపిడ్ ఫెలో, లైవ్ లో మాట్లాడకు ఇక్కడ. చాలా మంది పేషెంట్లు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు మీరు ఎలా ఓదార్స్తారు? ఓకే, ఇది చాలా మంచి క్వశ్చన్. ఆ బాధలో ఉన్న మనిషిని దగ్గర ఒకేసారి దగ్గర తీసుకుంటే ఇప్పుడు మీకు బాధ తగ్గిందా? అంటే ఇంకొంచెం బ్యాలెన్స్ ఉందండి. బ్యాలెన్స్ ఉంటే ఇంకా దగ్గర తీసుకోవాలి. లైవ్ వాడిది. చాలా మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటే భయపడతారు. ఎందుకని? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది చాలా ఈజీ. మనం ఇంట్లో కూర్చొని కూడా ఆపరేషన్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని కూడా? ఇప్పుడు ఎలా అంటే ఒక మనిషిని అలా వంగోబెట్టాలి. వంగోబెట్టిన తర్వాత ఒక పురుషుడికి బ్యాక్ లో ఒక నరం ఉంటది, దాన్ని గట్టిగా నొక్కాలి. వాడు ఇలా అరిచినా కూడా మళ్ళీ నొక్కాలి. ఇంకా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయిపోయినట్టే. ఈ వారం ఒక డాక్టర్ని కలిసా, మరి వచ్చే వారం ఇంకో డాక్టర్తో మనం ముందుకు వద్దాం. అర్థమైందిలేండి మేడం, మీరు ఓకే అంటే ప్రతిరోజు ఒక ఎపిసోడ్ చేస్తానండి. నేను ఎప్పుడు లైవ్ పెడితే అప్పుడు వచ్చి. ఓకేనా? ఓకే ఓకే ఓకే. నేను శోభనానికి రెండు ఓకేనా? శోభనం గదిలొచ్చిన మొగుని పట్టుకొని అసలు నరాన్ని మంచి శోభన అవడానికి సిగ్గెట్లా లేదా నీకు? ఓ షాట్ షాట్ షాట్, నా జీవితాన్ని బుగ్గిపాలు చేసావు కదా దరిద్రుడా. అమ్మా, నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మర్చిపోలేని రోజు. మన గ్రామంలో మామూలు రవిగా పుట్టి హైదరాబాద్ పారిపోయి రచ్చ రవిగా పేరు తెచ్చుకొని రాష్ట్రపతి చేతుల మీదుగా నవ్వుల రారాజుగా అవార్డు అందుకున్న ఒకే ఒక ఘనత మన రచ్చ రవి గారికే చెల్లుతుంది. ఒక్కసారి రచ్చరావు గారిని మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నా రచనవన్నా ఒక్కసారి నీ పాదాలు తాకాలనుందన్నా. తమ్ముడు, నా ఫ్యాన్స్ ఏమనద్దు ప్లీజ్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, నా అభిమాన దేవులకు నా నమస్కారాలు. వాకింగ్ చేస్తే చెమటొస్తుంది, బాగా తింటే పొట్టొస్తుంది, రిటైర్మెంట్ అయితే పింఛన్ వస్తుంది. ఎంతవరకు నిజమో నాలా కష్టపడి కామెడీ చేస్తే అవార్డులు దానంతట అవే వస్తాయి. ఏమంటారు నాగబాబు గారు? నువ్వు అనవసరంగా మాట్లాడితే ఆయన కోపం వస్తుంది, తర్వాత నీ ముఖం మీద రక్తం వస్తుంది. కళ్ళ ముందు కామన్ గా ఉన్న మనిషి కమెడియన్ అయితే ఎవరికైనా కోపాలు వస్తుంటాయిలే. అన్నా, రచ్చరవికి సన్మానం అన్నా. మన రచ్చరవిక వాడు ఎదిగాడ్రా, నాకు చాలరా అది. ఈ రోజు గర్వంగా చెప్తున్నాను, నీ స్టేజ్ కి రావడానికి కారణం నా కృషి, నా పట్టుదల. నీ గురించి చెప్పకుండా కృషి పట్టుదల అంటే అన్నాడు. పేర్లో ఏముంది లేరా, వాడు ఎదిగాడ్రా, అది నాకు చాలరా. నువ్వు మనిషివి కాదు, నువ్వు మహానటుడివి. రవి, నువ్వు ఉదయించే సూర్యుడివి అని నాకు చెప్పింది. నా ప్రతిభ
పనికి మళ్ళీ యాదవ్ని తీసుకొచ్చి ప్రతిభావంతుడు చేసింది నువ్వు కదన్నా. లేరా వాడు నా పేరు చెప్పడానికి ఏదో మోమాట పడుతున్నట్టున్నాడు లేరా. వాడు ఎదిగాడ్రా, అది నాకు చాలరా. పిండేస్తున్నావు. మామూలు రవిగా ఉన్న నన్ను రచ్చ రవిని చేసి తాను మాత్రం ఒక మామూలు వ్యక్తిగా మీలో ఉండిపోయాడు. ఆ వ్యక్తి ఎవరంటే మేనేజర్ ఏడుకొండలు. తాను నాకు చేసిన సహాయం, నేను అతనికి ఇచ్చిన ప్రతిఫలం అతనికి నాకే తెలుసు. అరే ఉప్పు తిన్న విశ్వాసం కూడా నీకు లేదురా. పురుగులు పట్టిపోతావురా, పురుగులు పట్టిపోతావు. పర్లేదురా సత్య, ఎమోషనల్ అవ్వకు. వాడు ఎదిగాడు లేరా, మన పేరు చెప్పకపోయిన పర్లేదు పద. నేను ఒక వ్యక్తి ఉప్పు తిన్నాను. ఎస్, ఒకే ఒక్క వ్యక్తి ఉప్పు తిన్నాను. ప్రొడక్షన్ రెడ్డి ఉప్పు తిన్నాను. రెడ్డి, నిన్ను మర్చిపోను, నీ ఉప్పును మర్చిపోను. ఆ దేవుడు నీకు బస్తాల బస్తాల ఉప్పు ఇయ్యాలని కోరుకుంటున్నాను. రే పనికి మళ్ళీ ఎదవా, చిడికెడు ఉప్పు పెట్టిన ప్రొడక్షన్ రెడ్డిని గుర్తు పెట్టుకున్నావు కానీ టన్నులు టన్నులు పప్పు తిన్నా అన్న గురించి చెప్పవేట్రా. సత్తి, ఉప్పు తిన్న విశ్వాసం అందరికి ఉండదు సత్తి. సత్తి, గుడ్డు పెట్టేంత వరకే కోడి బాధ్యత. తర్వాత ఆ గుడ్డు ఆమ్లెట్ అయిందా, హాఫ్ బాయిల్డ్ అయిందా, లేకపోతే మందులో మంచింగ్ అయింది అనేది కోడికి తెలియదు సత్తి. నేను గుడ్డు మాత్రమే పెట్టాను సత్తి. ఆ గుడ్డు హాఫ్ బాయిల్ అయ్యిందన్నా. పర్లేదు సత్తి, వాడు ఎదిగాడు, నాకు చాలు సత్తి. దీనికంటే ఆనందం ఏం లేదు సత్తి. పద పద సత్తి. సమాజంలో తల దించుకొని బ్రతుకుతున్న నన్ను తల ఎత్తుకులా తిరిగేలా చేసింది ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? చెప్పరా, చంద్రన్న పేరు చెప్పరా, నీ కాళ్ళు పట్టుకుంటారా. రిక్వెస్ట్ చేయకు సత్తి, రిక్వెస్ట్ చేయకు. వాడు మనసులో ఉండాలి సత్తి నా పేరు చెప్పాలని. ఆ వ్యక్తి ఎవరు అంటే రిక్వెస్ట్ చేయి సత్తి, వాడు చెప్పట్లా. చెప్పరా రే, దండం పెడతా చెప్పరా. డాక్టర్ ప్రదీప్ కుమార్. తల దించుకొని బ్రతుకుతున్న నన్ను నా తలపైన అతని బొచ్చు పెట్టి తల ఎత్తుకునేలా చేసిన డాక్టర్ ప్రదీప్ కుమార్. ఒరే చెత్తరా కొడక, తల మీద బొచ్చు పెట్టినోడిని గుర్తు పెట్టుకున్నావు, బొచ్చులో అన్నం పెట్టే అన్నని మర్చిపోయావరా. వద్దు సత్తి, వాడు నా పేరు చెప్పట్లేదు సత్తి. వాడు ఎందుకు చెప్పడన్నా? ఎందుకంటే ఆ రోజుల్లో వాడిని నేను ప్రాక్టీస్ లో బాగా టైట్ చేశాను సత్తి. ఆడు మనసులో పెట్టుకొని చెప్పట్లేదు సత్తి. అయినా మీరు అంత పులిలో ఉండేవాళ్ళు ఎందుకన్నా ఇలా సైలెంట్ అయిపోయారు? మీరు చీర కట్టి ఎత్తి కొడితే ఏపీ అంతా కదిలేది. ఒక్కసారి కొడుకుని కొట్టండి అన్న, మాట్లాడరేటన్నా. ఎలా మాట్లాడతాను సత్తి? ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ని సత్తి. ఆ రోజుల్లో మనం ఎత్తి కొడితే నడిచింది సత్తి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళది నడుస్తుంది సత్తి. వదిలే సత్తి, వాడు బాగుపడ్డాడు, ఆ ఆనందం నాకు చాలు సత్తి, చాలు. పద సత్తి. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలను, జబర్దస్త్ ని, ఎక్స్ట్రా జబర్దస్త్ ని తన 2 భుజాల పైన మోసుకెళ్తున్న వ్యక్తి ఎవరంటే నేను. 100% నేను పంచు డైలాగులు చెప్పాలన్నా నేనే, పర్ఫార్మెన్స్ చేయాలన్నా నేనే, టైమింగ్ లో రావాలన్నా నేనే, టైం సెన్స్ ఉండమని నేనే. ఆపురా ఆ టైం నా కొడక. రే రే రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అన్న చంద్రన్న, ఇప్పటిదాకా నీ గురించే చెప్పానన్నా. విన్నాన్రా, మొత్తం విన్నాన్రా. నేను ఇన్ని రోజులు పాలు పోసి పెంచింది విషమున్న పామునారా? పామైన ఒక్కసారి కాటి వదిలేస్తుందిరా. నువ్వు నన్ను ఎన్నిసార్లు కాటేశావో, నా స్కిట్ లో ఎన్నిసార్లు ఘాటేశావో నీకు తెలుసారా? అయినా నేను నిన్ను ఎప్పుడైనా తీసానారా స్కిట్ లోంచి? రే ఓకేరా, నా పేరు చెప్పడానికి నీకు ఈ గోటం వచ్చిందిరా, ఓకేరా పర్లేదు. కానీ నాగబాబు పేరని ఒక్కసారి చెప్పావారా? నేను నిన్ను ఎన్నోసార్లు స్కిట్ లోంచి తీసేద్దాం అనుకున్నా. నాగబాబు గారు ఉండి వద్దు చంద్ర, ఆ రవిని ఎంకరేజ్ చేద్దాం చంద్ర అన్నాడు. ఆయన నువ్వు ఎంకరేజ్ చేసినందుకు ఆయనకి ఇచ్చిన ప్రతిఫలం ఇదారా? నువ్వు ఇదారా? ఇంత సీరియస్ గా డిస్కస్ చేస్తున్నా, ఇది కూడా స్కిట్ లో కామెడీ అనుకోని పిచ్చి తల్లి రోజు పిచ్చి పిచ్చిగా నవ్వుతుంది చూడు. ఏంట్రా జబర్దస్త్ ని, ఎగస్ట్రా జబర్దస్త్ ని 2 భుజాల మీద మోస్తుంది నువ్వారా? రే కొడు,
నువ్వు ఎగస్ట్రా జబర్దస్త్ కి ఎగస్ట్రా ప్రాపర్టీవిరా నువ్వు. రే జబర్దస్త్ ని ఎగస్ట్రా జబర్దస్త్ ని రెండు భుజాల మీద మోస్తుంది 7 కొండలో టీమ్ లీడర్స్ జడ్జిలో కాదురా, ఆ పిచ్చి తల్లి మోస్తుందిరా. లే నా ఫీల్డ్ ఎలా అనుభవించలేను, ఆర్ఆర్ని నువ్వైనా అనుభవించులే. సాంగ్ అయిపోయింది, కూర్చో. జబర్దస్త్ లో #1 పొజిషన్ లో ఉన్నా నేను. నీ వల్ల ఆటో డ్రైవర్ అయ్యానరా, నీ వల్ల. నా వల్ల ఏంటో అంటావేంటా? నువ్వు నా మంచి మంచి స్కిట్ లో ఘాట్లు పెట్టడం వల్లేరా ఈ రోజు నేను ఘాటు రోడ్డు మీద ఆటో నడుపుకుంటూ తిరుగుతున్నాను. రే ఒక శిష్యుడు ఎదిగితే గురువు ఆనందపడతాడరా, కానీ ఒక శిష్యుడు వల్ల గురువు జీవితం సంకనాకిపోయిందంటే బహుశా అది నేనే కావచ్చురా. నీతో మాట్లాడాలని నాకు మనసు రావట్లేదురా. కుక్క ఆటో వస్తున్నాను మేడం. రే అన్న నీకు వెలుగునిచ్చి ఇప్పటికీ అన్న చీకట్లోనే ఆటో నడుపుతున్నాడు రా. ఆయన కాబట్టి అలా వెళ్ళిపోయాడు. అదే ప్లేస్ లో నాగబాబు గారికి ఉండుంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేసేవారా. చెత్త నా కొడుక చెత్త. ఇన్ని తిట్లు తిట్టినా సరే భూమి మీద ఒక మనిషి అన్నాడు బతికుంటే అది ఖచ్చితంగా రచ్చరవేరా. మరి ఇలాంటి సభలో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆల్ ఈజ్ వెల్. మరి నా సన్మాన సభ గురించి మాట్లాడితే జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సార్ రోడ్డు పక్కనే చెప్పులు షాప్ పెట్టావు, పర్మిషన్ ఉందా? సార్ ఏదో 2-3 రూపాయల కోసం బతుకుతాను, దానికి పర్మిషన్ ఎందుకు సార్? అవునా? ఏదో 2-3 నెలలు చెర్రపల్లి జైల్లో పెడతాం, అప్పుడే కుమ్ముతారా? అయ్యో ఇంతంత దానికి అంత పెద్ద పెద్ద మాటలు చేయలికి ఎందుకు సార్? కదా 500. 500 అంటే లంచమా సార్? కాదురా పింఛను. ఒక్కలో నువ్వు ఇచ్చిన 500కి దానికి లంచం అని పెద్ద పేరు ఒకటి. నెక్స్ట్ మంత్ వస్తా, పేమెంట్ పెంచు. రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకున్నట్టు దగ్గర 500 లంచం. అరే పొద్దంతా కష్టపడితే 200 రావురా. మిమ్మల్ని భర్తం పట్టడానికి, మీ అరాచకాలను నాశనం చేయడానికి, మిమ్మల్ని గుండు గీయించడానికి మా టీమ్ లీడర్ ఏదో ఒక గెటప్ లో వస్తాడు. వన్ సెకండ్ ఫోన్ వస్తుంది. హలో, మోడల్ కోఆర్డినేటర్ భరత్ స్పీకింగ్. షూటింగ్ కి 30 మంది మోడల్స్ కావాలా? 28 మందే వస్తారు. వీళ్ళిద్దరు రారు, ఎందుకంటే వీళ్ళిద్దరు నా పర్సన్. కమాన్. భారతీయుడు ఎవడ్రా? భరత్, మోడల్ కోఆర్డినేటర్. నువ్వు భరత్ అన్నా నితిన్ అన్నా నేను నమ్మను. నీ హెయిర్ స్టైల్ నాకు బాగా తెలుసు. నా కళ్ళు నన్ను మోసం చేయలేవు. నువ్వు భారతీయుడివే. మమ్మల్ని ఇలా మధ్యలో వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు భారతీయుడు? వీళ్ళిద్దరితో హనీమూన్కి వెళ్ళా. ఇద్దరితో హనీమూన్కా? నేను యాక్సెప్ట్ చేయను. బిగ్ బజార్ లో ఒక ఐటమ్ కొంటే ఇంకో ఐటమ్ ఫ్రీ అంటే యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళిద్దరితో నేను హనీమూన్కి వెళ్ళానంటే ఎందుకు యాక్సెప్ట్ చేయరా? ఆ ఐటమ్లు వేరు, ఈ ఐటమ్లు వేరు. ఆయన నేను భారతీయుని కాదు. ఐ యామ్ భరత్, మోడల్ కోఆర్డినేటర్. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి కోఆర్డినేటర్ అయ్యాడు. అమ్మో, ఇప్పుడు దేశాన్ని ఎవరు కాపాడాలి? నీకు దండం పెడతా భారతీయుడు. ఈ పాపలను వదిలేసి ఒక్కసారి ప్రజెంట్ సిచ్యువేషన్ కి రా భారతీయుడు. నీకు దండం పెడతా భారతీయుడు. భారతీయుడు, లంచాలతో దేశం సర్వనాశనం అయింది భారతీయుడు. రోడ్డు పక్కన చెప్పులు కుట్టే నా దగ్గర కూడా 500 లంచం తీసుకున్నారు భారతీయుడు. ఎంత తీసుకున్నారు? 500. వీళ్ళిద్దరు నా దగ్గర 10,000 తీసుకున్నారు. ఈ మాట అన్నది నువ్వేనా భారతీయుడు? లంచం పేరు చెప్తే నీ పంచతో ఊరేసేవాడివి. ఈ రోజున లంచం అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి మంచానికి దగ్గర భారతీయుడు. అమ్మో, ఇలా కావడానికి వీల్లేదు. నా భారతీయుడికి గతాన్ని గుర్తు చేయాలి.
చేయాలి. లంచం లంచం లంచం, పాల ప్యాకెట్ నుంచి పాపల వరకు లంచం, వాటర్ బాటిల్ నుంచి కోటర్ బాటిల్ వరకు లంచం, చివరికి మ్యాటర్ లేని వాడి కూడా లంచమే. లంచం లంచం లంచం. ఎక్కడ నా మంచం? అక్కడ ఇలా కావడానికి వీల్లేదు. భారతీయుడు, ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో భారతీయుడు. నీకు దండం పెడతా భారతీయుడు. దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది భారతీయుడు. అలా కావడానికి వీల్లేదు, అలా కావడానికి వీల్లేదు. లంచం లంచం లంచం. దేశం మొత్తం క్యాన్సర్ వచ్చినట్టు అయిపోయింది లంచంతో. పిల్లానికి ముద్దు పెట్టాలంటే మల్లెపూల లంచం, పండుగ రోజు పిల్లానికి చీరల లంచం, పెళ్లిలో అత్తమామలు అల్లుళ్ళకి ఇచ్చేది డూప్లికేట్ మంచం, అత్తమామలు ఇంటికి వెళ్తే అందరికి ఒకటే కంచం. లంచం లంచం కంచం మంచం. ఎక్కడ నా మంచం? అక్కడ వసే వసే వసే, నా భారతీయుని నేను గతం నుంచి లంచం అనే కాన్సెప్ట్ లో పట్టుకొస్తుంటే ఎవరే మీరు? ఇలా ఇలా మీరు చేస్తున్నారు, ఎవరే మీరు? ఇందా నుంచి గింజుకుంటున్నా, ఎవడరా నువ్వు? దేశం కోసం ఛాతీ చూపెట్టి చాకు పట్టుకొని తిరిగే నా భారతీయుడు ఈ రోజు చెంచా పట్టుకొని చెంచా గాడిలా చెమ్మ చెక్కలాడేటట్టు చేసింది ఎవడే? ఎవడు? మేనేజర్ ఏడుకొండలు. మేనేజర్ ఏడుకొండల. ఈ మర్మకలకి ఆ మర్మకలకి ఏంటి సంబంధం? భారతీయుడు మంచం 3లో నుంచి లంచం 3కి వెళ్ళాడు అనుకో, ముందుగా పోయేది ఎవరో తెలుసా? ఎవరు? మేనేజర్ ఏడుకొండలు. ఎందుకలా? ఎందుకంటే భారతదేశంలో అందరికన్నా ఎక్కువ లంచం తీసుకునే వారిలో ముందు పేరు మేనేజర్ ఏడుకొండలదే ఉంది. ఆ విషయం తెలుసుకున్న ఏడుకొండలు భారతీయుడిని లంచం 3 నుంచి మంచం 3కి తీసుకెళ్ళడానికే మమ్మల్ని సెట్ చేశాడు. ఒరే ఏడుకొండలు, తప్పు మీద తప్పు చేస్తున్నావురా. తప్పక చేస్తున్నాడు. ఏంటా తప్పక చేసేది? నా భారతీయునికి ఎలాగైనా గతాన్ని గుర్తు చేస్తా. నేను మీ ఏడుకొండలు పని పట్టిస్తా. ఇలాంటి నీచపైన వాళ్ళని లేకుండా చేస్తా. కత్తితో యుద్ధం చేసేవాడివి, కత్తితో ఆపిల్ పండు కోసం అమ్మాయిలకు తినిపిస్తావేంటి భారతీయుడు? ఇలాగా గుర్తు చేయాలి. లంచం, ఇగో నీకు లంచం, లంచం 1000 రూపాయలు లంచం ఇచ్చాను భారతీయుడు, నీకు లంచం ఇచ్చాను. నువ్వు పండు కోసి ఆ లంచాన్ని లోపల పెట్టుకుంటావేంద్రా? నేనే పరిస్థితిలో ఉన్నా నీకు తెలుసారా? నేను భారతీయుని కాదురా, ఐయామ్ భరత్, మోడల్ కోఆర్డినేటర్. నీ అమ్మ గర్భం మారా. ఎందుకు దొప్పుతున్నావు? గతంలోకి రా, గతంలోకి దొప్పుతున్నావు ఎందుకు? గతంలోకి వచ్చి నేనేం చేయాలరా? నువ్వు ఒక్కసారి గతంలో ఏం చేయాలరా? నేను భారతీయ సినిమాలో గొంతు చెచ్చుకొని పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన ఎవరన్నా మారారా మీరు? నేను మారాను భారతీయుడు. ఇందాకే కదా 1000 రూపాయలు లంచం ఇచ్చావు నాకు. మీ జనాల వల్ల నా ఫ్యామిలీ మొత్తం నాకిపోయింది. ఆ శంకర్ ఏమో తన కమర్షియాలిటీ కోసం నా సినిమా తీసి మార్కెట్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. శంకరేగా తమిళ శంకర్ రా. అక్కడ శంకర్ బాగానే ఉన్నాడు, ఇక్కడ మీరు బాగానే ఉన్నారు, మధ్యలో నేనే. అవి నా గతంలోకి రా, గతంలోకి రా అంటావు. గతం నాకేమిచ్చిందిరా? తుప్పు పట్టిన చాకు తప్ప. ఒకసారి నా గతంలోకి వెళ్ళరా కదా.
నువ్వు ఊహించుకుంటేనే తడిచిపోతుంది. నేను గతంలోకి వెళ్తే ఇక్కడ వాసిపోతుంది. ఇక్కడ అర్థమైందా? గతం నాకేమి ఇవ్వలేదు, ప్రజెంట్ అనే 2 అమ్మాయిలు ఇచ్చింది. ఈ లైఫ్ నాకు చాలా బాగుంది డార్లింగ్. ఇక్కడ ఉంటే ఇడు గతంలోకి రా, గతంలోకి రా దొబ్బుతాడు. మనం లొకేషన్ చేంజ్. అర్థమైందా? టేప్ రికార్డ్ ఆన్ చేస్తే నరికి పోగులు పెడతా. ఇంకో విషయం, నేను భారతీయుడిని ఎవరికైనా చెప్పావో నాకించేస్తా. जबरदस्त खतरनाक कॉमेडी शो స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కొమరయ్య, లింగయ్య, మన దోస్తాన్ చూసే ఈ సినిమాలో పాట పెట్టినట్టుండారా కొమరయ్య. అవు అవు లింగయ్య. దా కూకో. అబ్బా, 80 ఏళ్ల సంధి దోస్తాను మనది. అవు ఊర్లో మన తోటోళ్ళు అందరు పోయారు గోసుగాళ్ళు. మనం ఇద్దరం బతికున్నామంటే ఆ రోజులో ఊరికి చేసిన మంచి పనులేరా నా గోసి. కరెక్ట్ చెప్పినావు లింగయ్య. మీ ఇద్దరు చేసినవి మంచి పనులు కాదు, పాప పనులు. ఆపరా నా గోసిగా. తినలేక తాగలేక దర్వాజాకి అడ్డం పడ్డానంట నీసుంటాడు. ఊకో లింగయ్య, మనం చేసిన మంచి పనుల గురించి ఊరి తెలియదా, ఈ గడ్డకు తెలియదా? అంతే అంతే లింగయ్య. ఈ గద్దెకాడకు వచ్చి ముసడు పెట్టుకుంటే మనకు ముద్దే దిగదురా కొమరయ్య. బాగా చెప్పినావు లింగయ్య. అవు గాని ఈడు పొద్దు పొద్దున్న పట 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 అనిపోతాడు. పోరుడు ఎవడు? ఈడు కుక్క గడిచిన వెంకటేష్ అనుకోడు, రమేష్ కాదు. ఓ రమేష్, ఓ రమేష్ ఘోష్గా. ఏంటి తాత? యాడికి పోతున్నావురా? బడికి పోతున్నా తాత, ఎగ్జామ్ ఉంది. ఓ ప్యాడికి అగరబత్తులు పెట్టుకొని పరీక్షలు రాస్తే పాస్ అయిపోతావరా నా గోసే. అయినా మీ వంశంలో చదువు ఎవడు కప్పిందిరా? మీ తాత కప్పిందా, మీ నాన్న కప్పిందా, ఇప్పుడు నీ కప్పుతుందా? లేదు తాత, నేను బాగా చదువుతాను. స్కూల్లో ఫస్ట్ నేను. కావాలంటే వినండి. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్. మేము కూడా అప్పుడు చదివాం. జానిగా జానిగా. ఏంది నాయనా? చక్కెర బుక్కినావురా? లేదు నాయనా. అబద్ధాలు చెప్తున్నావురా? ఒట్టు నాయనా. అరే రమేష్, తాత. మూడు భూములో పంట పొలాలు తీయలేము అనేది ఎంత నిజమో, నీ వంశానికి చదువు అబ్బదు అనేది కూడా అంతే నిజంరా. అంతేనా తాత? అంతేరా. నా మాటని ఈ ప్యాడ్ పక్కన పెట్టి ఇదిగో ఈ పార తీసుకొని పొలం పనులు చేయరా, బాపడతావు. సరే తాత, నేను నీకాంచి స్కూల్కి పోను తాత, పొలం పనులకే పోతాను. కొమరయ్య, ఈడు బాగుపడ్డాడు కొమరయ్య. ఈడు మంచి మెట్లు ఎక్కుతాడు కొమరయ్య లైఫ్ లో. స్కూల్ మెట్లు ఎక్కేవాడిని చెడదొబ్బి పొలం గట్లు ఎక్కిస్తుంటే ఇంకా ఆడే మెట్లు ఎక్కుతాడు. కొమరయ్య, సన్న పిన్ చార్జర్ ఉందా? నాకు ల్యాండ్ లేదు కదా. ఓ గోసిగాడు. పలికే గోరింకా చూడవే కొమరయ్య, ఈ పక్క నుంచి ఆ పక్కకు తెగ ఊపుకుంటూ వెళ్తుంది. ఎవతిది? మన కుట్టు మిషన్ శారద లేదు, దాని కూతురు. ఓ కుట్టు మిషన్ శారద కూతురా. ఓసే నా మనవరాలా. ఏంది తాత? ఇక్కడ రా. దా, కూకో. నన్ను పెళ్లి చేసుకుంటావే? ఊకో తాత. అబ్బా, నాకంటే పెద్ద గోసిగాడు దొరుకుతాడా నీకు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నీ ముసలి ఒప్పుకుంటుందా తాత? ముసల్ది ఒప్పుకోకపోతే దాని ముఖం మీద దిండ పెడతా, అదే ఒప్పుకుంటదిలే. చింత చచ్చినా పులుపు చాలే మా లింగం ముసలేకి. నీ పాత అకౌంట్ ఒకటే తంది చూడు. నా పాత కొంటే ఎవరు కొమరయ్య? అయ్యో చూడు. కనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ అనురాగం కనివి తీరలేదే. సక్కు లింగా, బాగున్నావా సక్కు? ఒకప్పుడు ఒంగోలు గిత్తలాగా దిట్రగుండేటోడి, ఇప్పుడేంది లింగా చీపురు పుల్లలాగా సన్నగా అయిపోయినావు లింగా. అంటే వయసు అయిపోయింది కదా సక్కు, మనసు మాత్రం అలాగే ఉంది సక్కు. మీరు వయసులో ఉన్నప్పుడు ఆగిల్లా. మన ఊర్లో ఉన్న చెరుకు తోటలు మీయే, మొక్కజొన్న చేన్లు మీయే. ఓ గడ్డి బామ కనబడితేస్తాను. ఏ ఆగ్రా కొమరయ్య. ఈడెవాడు చూసినట్టుగానే మాట్లాడుతాండు. నేనెందుకు గుర్తుంటా సక్కు? పాపం అని పరిచయం చేస్తే ఇద్దరు కలిసి నన్ను పక్కన పెట్టారు కదా. ఓ ఈడు ల్యాండ్ లైన్ కోనిగాడు కాదు,
కాదు. ఏంది లింగ ఇది? నేను ల్యాండ్ లో నన్ను దానికి కూడా చెప్పినావు. ఏంది పరువు పోయే పనులు? సక్కు బిడ్డ దగ్గరికి వచ్చినావా? చూసిపోదామని వచ్చినా బిడ్డ దగ్గరికి వచ్చిందో వంకతో నిన్ను చూడనికి వచ్చిందో? నీ ఏడుపు మానవారా. వాడిని వదిలే సక్కు. సక్కు వచ్చేటప్పుడు ఒకసారి కనబడిపోతావుగా. నువ్వు ఇక్కడే ఉంటావు కదా. నేను గద్దె వదిలి ఆడికి పోతాను సక్కు నా కోసి. సరే నేను వెళ్ళొస్తాను. అలాగే ఆ, సక్కు సక్కు. లింగా కొమరయ్య ఆ లింగయ్య, సన్నఫిన్ చార్జర్ ఉందా? కొమరయ్య, మనం అనవసరంగా ఆ రోజుల్లో పుట్టాం కొమరయ్య. ఈ రోజుల్లో పుట్టి ఉంటే ఆ రోజుల్లో పుట్టారు కాబట్టి సరిపోయింది. అదే ఈ రోజుల్లో కానీ పుట్టుంటే దేశం నాశనం అయిపోయేది. కొమరయ్య సన్నఫిన్ చార్జర్ ఉంటాయి కొమరయ్య. ఎక్స్క్యూజ్ మీ తాతగారు. కొమరయ్య మనం పిలవకుండానే ఈడు వచ్చి మనల్ని పలకరిస్తున్నాడంటే ఈడు మనవరోడు కాదు కొమరయ్య. ఈడు అవునండి, నాది పక్కూరు ధనియాలు. నా మిరియాలేం కాదు. ఎందుకు వచ్చారా మా ఊరికి? రామ్మూర్తి గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చారు. ఓహో, ఆ ఘోషగాడు కూతుర్ని చూడ్డానికి వచ్చినావా కొమరయ్య? ఆ రామ్మూర్తి గాడు కూతురికి పెళ్లి చేస్తున్నాడు, ఓకే. ఈడు చేసుకుంటున్నాడు, ఓకే. మరి కడుపులో ఉన్న బిడ్డ సంగతి ఏంటి కొమరయ్య? వాడు అనాథ వాల్సిందే నా ఘోషగాడు. అంతేగా? బిడ్డేంటి కొంచెం క్లారిటీ. ఈ బిడ్డ గురించి కాదురా నా ఘోషి, ఆ పాప బిడ్డ గురించి మాట్లాడుతున్నా. కొమరయ్య ఏంటో కొమరయ్య, ఈ రోజులు భూమి ఒకటిది, రిజిస్ట్రేషన్ ఒకటిది, బినామీలు చాలా మంది అయిపోయారు ఈ మధ్యలో. ఇంతగా బినామీగాడేవాడు. మీకు దండం పెడతాను, కొంచెం క్లారిటీ ఇవ్వండి తాతగారు. సన్నపిన్ చార్జర్ ఉందా తాతగారు ప్లీజ్. మనం వాడికి అన్ని చెప్పాలంటే కొమరయ్య, పట్నంలో ఉన్నోడు 4 విషయాలు తెలిసినోడు, మొత్తం అర్థం చేసుకోవాలి. అర్థమైంది, మీరేం చెప్తున్నారో నాకు అర్థమైంది. ఆ అమ్మాయికి వేరే వాడితో కనెక్షన్ ఉంది, అదేగా మీరు చెప్పేది. మాట మేమెందుకు చెప్తాం నా కోసుగా? నువ్వు అర్థం చేసుకోవాలి. మేమెందుకు చెప్తాం, మాకు పని లేదేంటి? ఇప్పుడు ఆదర్శ వివాహం చేసుకున్నట్టే ఉన్నాడు. అంతే కొమరయ్య. ఎక్స్క్యూజ్ మీ తాతలు గారు, ఆదర్శ వివాహం చేసుకోవడానికి నేను అవలగన్నే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకోదంట మీ ఊరికేదంట. కొమరయ్య ఈడు బాగుపడతాడు కొమరయ్య. అయ్యో నీ మాటినోడు అందరూ బాగుపడతారు. ఊరికి మా స్థలాలు ఏమైనా కావాలారా కోసుకెళ్ళారా? నీ ప్రాణాలు కావాలరా? ఏంట్రా పెద్ద చిన్న లేకుండా మాటలు కోసుకెళ్ళారా? రేయ్, నాకు 40 సంవత్సరాలు రా, ఇప్పటి వరకు పెళ్లి కాలేదురా. ఎప్పుడు అడిగినా ఆ లింగడి గారు ఊరారా మీద అడుగుతున్నారా. నీ దగ్గర సన్నపిన్ చార్జర్ ఉందా? రేయ్, సన్న పిన్ చార్జర్ ఉందిరా, దొడ్డ పిన్ చార్జర్ ఉందిరా, బ్యాటరీ బ్యాకప్ కూడా ఉందిరా. నా కొడుకుని ఏం చేశారా ముసలి నా కొడుకులారా? జ్ఞానోదయం చేసినాం అంతే. నా కూతురికి 30 సంబంధాలు వచ్చినాయి, కానీ ఒక్క సంబంధం కూడా ఈ గద్దె దాకా ఇంటి దాకా రాలే. కలిసి తిరుగుతున్నాను విశ్వాసం కూడా లేకుండా నా కాపురులో స్విచ్ పెట్టి నన్ను నా పిల్లాన్ని ఏడదొప్పారు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎవరి దగ్గర సన్పిన్ సాచరం ఉందో మన ఊరికి పట్టిన దరిద్రం పోవాలంటే ఏం చేయాలరా? కొట్టిన కొట్టే ఒక్కొక్కరు కొట్టిన ఒకటే. పదండి. కొమరయ్య సన్నపిన్ చార్జర్ ఉందా? సన్నపిన్ చార్జర్ పాడుగాను. దీనికేం బాధపడతాయండి కొమరయ్య? మనకి వస్తా ఏంటి ఇది? బ్రిటిష్ వాళ్ళు మనకు వచ్చి కొట్టినా మనం గద్దె నుంచి కదిలామా ఏంటి? కొట్టి కొట్టి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు నా గోషిగాళ్ళు. టెన్షన్ పడే కొత్త ఇంటికి వెళ్ళి 2 ముద్దలు తిని మళ్ళీ గద్దె కాడ చిక్కుకుందాం. జనాలు వచ్చే టైం అయింది. సీతా గీతా శీలా